ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. సో మరి ప్రస్తుత రాజకీయాలు ఏదో తెలంగాణలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే. సో మొత్తానికైతే పార్లమెంట్ లో వక్ఫ్ బిల్ కి సంబంధించింది ఆ బిల్ ఆమోదం తెలపడం జరిగింది. అసలు ఏం చెప్తారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఒక ఎమ్మెల్యేగా? అంటే 1995 వక్ఫ్ సవరణ 2013 సవరణలు అన్యాయంగా ఈ దేశ ప్రజల హితం దృష్టి కాకుండా కొందరు స్వార్థపరులు దేశ విభజనదారుల కుట్రలో భాగమై ఆ సవరణ చేశారు. అంటే ఎటువంటి దేశ చట్టాలకు అతీతంగా ఈ దేశంలో ఉన్న సుప్రీంకోర్టు కావచ్చు, రాజ్యాంగ వ్యవస్థలు కావచ్చు, గౌరవనీయ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఎటువంటి వ్యవస్థలు న్యాయం జరగకుండా అతీతంగా సవరణ చేశారు. ఫస్ట్ 1995 2013లో చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దోషికి నిలబెట్టి ఈ సరైన శిక్షలు వేయాల. ఇంత దుర్మార్గంగా ఇంత దురుద్దేశపూరితంగా చట్ట సవరణ ఎట్లా చేశారు. మేము వాళ్ళు చేసిన అన్యాయమైన క్లాజును సవరించిన అంతే తప్ప మేము ముట్టింది లేదు, పట్టింది లేదు. వాళ్ళు ఏదైతే అన్యాయంగా ఈ దేశ మెజారిటీ ప్రజలు హిందువులు కావచ్చు, కొంత అమాయకమైన పేద ముస్లింల పట్ల కావచ్చు, వాళ్ళ అస్త్రులు కూడా లాక్కున్నారు. వాళ్ళే ఈరోజు సమాజంలోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు ముస్లింలు, మాకు ఈరోజు నిజమైన న్యాయం జరిగిందని. కానీ ఇక్కడ కొంతమంది నాయకులు ఏమంటా ఉన్నారంటే ముస్లింల భూములు ఎట్లాగో లాగేసుకున్నారు, అలాగే జైనులు కానీ బుద్ధుల భూములు, అదేవిధంగా హిందువుల భూములు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉండి బీజేపీ లాక్కునే ప్రయత్నం చేస్తా ఉందని కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఫస్ట్ వక్ఫ్ గురించి తెలియాలండి చాలా మంది. ఈ వక్ఫ్ అనేది ఎందుకు, ఏంటి, అసలు ఇది అర్థం కూడా కావాలి. అసలు ఎవరికి అర్థం కాకుండా పాపం ఇంకా ముస్లింస్ అని రెచ్చగొడుతున్నారు కొందరు నాయకులు. అసౌద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు బాగా రెచ్చగొడుతారు. అమాయకులైన పాపము, చదువు కొంతమంది వాళ్ళు ఉన్న పరిస్థితుల దృష్టి వాళ్ళని రెచ్చగొడుతారు అమాయకమైన ముస్లింస్ ని. ముఖ్యంగా ఈ వక్ఫ్ అనేది ఈరోజు తెలంగాణ ప్రభుత్వము తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇది వక్ఫ్ మొదలైంది ఎక్కడంటే మహమ్మద్ ప్రవక్త అప్పుడు ప్రాఫెట్ మహమ్మద్ గారు మక్కా నుంచి మదీనాకు ఫస్ట్ టైం అతను వెళ్ళిన తర్వాత ఇస్లాం భావజాలము ప్రచారంలో వెళ్ళిన ఆ రోజు అక్కడ ఫస్ట్ మసీద్ కట్టాడు. అది వక్ఫ్ అంటే దేవుడికి. ఇంకా అది ఆ తర్వాత అది ఎక్కడో విదేశాలంటే మనకి ఏం సంబంధం అండి, ఎక్కడో సౌదీ అరేబియా ఇవన్నీ ఈ రోజు అనుకుంటే ఇబ్బందికరం. కానీ అక్కడ వాళ్ళ దేశంలో వాళ్ళు చేసుకున్న తర్వాత 12th సెంచరీలో ఎప్పుడైతే వీడు మహమ్మద్ గోరీ వీళ్ళు వచ్చారో అప్పుడు ఆ వక్ఫ్ను అమలు చేయడం మొదలు పెట్టారు. దేశమే వారిది కాదు, ఏమంటే తెచ్చుకుంటాడు, దేశం వాళ్ళది అయితే కదా. ఎవరో గోరిగాడు వచ్చి గీడ ఓకే, అది అప్పుడు జరిగింది. ఎందుకంటే రాజరికము మొఘలైల కాలంలో ఉంది దేశం కాబట్టి వాళ్ళు జరిగిన అన్యాయాలు అకృతాలు ఇది ఒక వక్ఫ్. రాను వాడు ఖిల్జీ ఒకడు, తర్వాత ఇంకోడు ఫిరోజ్ షా తుగ్లక్ అని ఒకడు. వాడు ఇప్పుడు హిందువుల మీద జేజే ట్యాక్స్ ప్రవేశపెట్టిందే వాడు ముందు. ఫస్ట్ ఫిరోజ్ షా తుగ్లక్. ఆ నుంచి లాస్ట్ కు దాని పీక్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిందంటే ఔరంగజేబ్. దాని తర్వాత ఎప్పుడైతే బ్రిటిష్ ఇండియా ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన తర్వాత దీన్ని ఆల్రెడీ ఈ వక్ఫే చెల్లదని తీర్పిచ్చేసింది. ఎవరి భూమి ఎవరికి ఎందుకు ఇచ్చుకుంటారా 1894గా నలుగురు ఫోర్ మెన్ బెంచ్ అంటారు, ఫ్రిడ్జ్ కమిటీ ఏదో ఉన్నది, నలుగురు జడ్జిలు కలిసి ఒక తీర్పు ఇచ్చారు. ఈ చట్టాలు ఏమైనా తెలుసుకోవచ్చు, అప్పుడున్న బుక్ ఉంది, జడ్జిమెంట్ ఉంది, మీరు ఎవరైనా తెలుసుకోవచ్చు. 1894 వక్ఫ్ చట్టం. దాంట్లో క్లియర్ గా జడ్జిమెంట్ ఇచ్చేసింది ఏంటంటే వక్ఫ్ బోర్డే చెల్లదు కథ. ఓకే, అదంతా పక్కన పెడితే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి 1954లో వక్ఫ్ బిల్లు పెట్టారు. దాంట్లో అప్పుడున్న చట్టం ఏంటంటే ఇతర మతస్థులు కూడా దాంట్లో ఉండొచ్చు. రెండోది 30,000 ఎకరాలు మాత్రమే ఉంది అది. ఇది ఈ లాజికల్ పెట్టి చాలా మంది మిస్ అవుతున్నారు. 30,000 ఎకరాలు 9 లక్షల ఎకరాలు ఎట్లయింది? పాయింట్ 1. రెండోది ఏంటంటే ఇప్పుడు గతమంతా మీరు ఇంతకుముందు ఔరంగజేబ్ ఇచ్చాడు, టిప్పు సుల్తాన్ ఇచ్చాడు, మరి అవన్నీ ముందు హిందువులే కదా ఈ ల్యాండ్ అని. ఇప్పుడు 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాతనే ఏదైతే వక్ఫ్ బోర్డు 1900 ఓకే అది మంచి ఆచరణ పోకుండా, ఎందుకంటే నిజంగా కూడా అది ఒక వాళ్ళ మతానికి సంబంధించింది కాబట్టి 1954 నుంచి ఎవరైతే ముస్లిం సోదరులు వక్ఫ్ ఇచ్చారో డాక్యుమెంట్స్ ఉంటాయి, దాని ప్రకారం ఉండండి. లేదు మా ముత్తాతలు ఔరంగజేబు నైజాములు వెళ్ళినప్పుడు అంటే అంతకుముందు మా తాతలు కూడా వెళ్ళారు. హర్షవర్ధనుడు వెళ్ళాడు, అశోకవర్ధనుడు వెళ్ళాడు, అశోకుడు వెళ్ళాడు, బిందుసారుడు వెళ్ళాడు, చంద్రగుప్తుడు వెళ్ళాడు. నేలంతా మాదే కదా, మీకు ఎట్లా వచ్చింది? అప్పుడు నీకు రాజరిక వ్యవస్థలో నువ్వు వెళ్తున్నావు. అలా కాకుండా 1954 తర్వాత బోర్డు ఏదైతుందో అదే బోర్డుతో ఉండండి. 30,000 ఎకరాలు ఉండని. లేదు తర్వాత ఇచ్చిన ముస్లిం సోదరులు ఎవరైతే వాళ్ళ మతం దృష్టి ఇచ్చారో అవి యాడ్ చేయండి. ఇప్పుడు ఇవ్వటం కూడా ఎవరైతే ఆ మతంలో కొంత సంక్షేమము పేదలకు కొద్దిగా ఉపయోగపడేటట్లు ఇస్తారు.
ఇచ్చిన 5 స్టార్ హోటల్కి ఇవ్వడం ఎందుకు మీరు? ఉమ్, ఉమ్, ఇప్పుడు 5 స్టార్ హోటల్కి మాకు బెంగళూరులో లీజుకి ఇచ్చారు, ఉమ్, ఉమ్. అలా పంది మాంసం అమ్ముతున్నారు. ఇదేనా మీ మత నిబంధనలు ఇదే చెప్తున్నదా? ఓకే. నువ్వు దేనికి ఇస్తున్నావు కూడా తెలియాలి కదా వక్బోర్డుకు. అవును అవును. కాబట్టి ఇవన్నీ లోపాలు ఉన్నాయి, కొద్ది సవరణ చేశారు. Right. సవరణ కూడా ఏం లేదు, ఎక్కడ కూడా మసీదుకు దర్గాలకు సో మద్రాసులకు ఇది మంచిగా చేసినా కూడా దీన్ని కొంతమంది తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు అంతే. కాంగ్రెస్ లాంటి దేశ విభజన కుట్రదారు పార్టీ అది. ఉమ్, ఉమ్. దేశాన్ని ఇప్పటి వరకు ఉన్న అన్ని దుర్మగతుల కారణం కాంగ్రెస్. ఓకే. రాహుల్ గాంధీ ఏంటంటే దేశంగానోడు మతంగానోడు ఏదన్నా మాట్లాడుతాడు, నోటికి వచ్చింది మాట్లాడతాడు. మా దేశపుడు కాదు, మా మతపుడు కాదు. ఉమ్. ఇక ఆయనను పట్టుకుని ఉన్నారు ఇక Right. అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు. కాబట్టి ఈ సవరణ అనేది ఉమ్. వాళ్ళు చేసిన అయితే అన్యాయంగా అమెండ్మెంట్ చేసినారో, న్యాయస్థానాలకు పాత్ర లేకుండా చేసినారో ఆ సవరణ మాత్రం చేసినాం. ఇంకా అందరికన్నా ముస్లిం సోదరులు గమనించాల్సిందంటే దయచేసి ఉమ్. మీరు ఈ అబద్ధాలు ఏవైతే అసత్యాలు కొందరు మీ నాయకులు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారో, మీ అమాయకత్వాన్ని మీ చదువురాని తరాన్ని ఆసరా చేసుకొని దయచేసి మీ ప్రార్థన స్థలాలు మసీదులు కావచ్చు, ఇంకేదన్నా చట్టపరంగా దర్గాలు కావచ్చు, మద్రాసాలు కావచ్చు, ఇంకేదైతే నిజాయితీగా అన్ని డాక్యుమెంట్స్ తోని వక్ఫ్ ఇచ్చిన వాళ్ళు, ఉమ్. వకాఫ్ అంటారు, వక్ఫ్ ఇచ్చిన వాళ్ళని వకాఫ్ అంటారు. ఉమ్. ఎవరైతే నిజాయితీగా వాళ్ళ ఆస్తులు మీకు ఇచ్చారో వాళ్ళ ఇష్టం అని నిర్ణయం. కాబట్టి అటువంటి ఆస్తులకి ఏం కాదు. మీరు ఏదైతే పేదవాళ్ళ భూములు లాక్కోవాలనుకుంటారో, ఉమ్. 1500 సంవత్సరాల కింద చంద్రశేఖర స్వామి గుడిని లాక్కోవాలనుకుంటారు మీ మతం పుట్టక ముందు. తమిళనాడులో చంద్రశేఖర స్వామి అనే ఒక టెంపుల్ ఉంది 1500 సంవత్సరాల క్రితం. ఓకే. ఇస్లాం మతం పుట్టి 1450 సంవత్సరాలు అయింది, 14th సెంచరీ. ఉమ్. అంటే ఈ రకమైన దుశ్చర్యలు చెల్లయి ఇక్కడ నుంచి. ఓకే. ఏది పడితే అది ఉమ్. ఇప్పుడు నోటికొచ్చింది ఆ హోటల్ పార్క్ అయ్యత్ మాదే, లేకపోతే ఈడెన్ గార్డెన్ మాదే, లేకపోతే పార్లమెంట్ మాదే, కుంభమేళ. మీరు మతం పుట్టక ముందు 100,000 సంవత్సరాల కింద పుట్టిన కుంభమేళను కూడా మీద అంటున్నారంటే ఇవన్నీ పోకడలు న్యాయస్థానంలో ప్రశ్నించడానికి సవరణ చేసిన తప్ప న్యాయస్థానం నిర్ణయిస్తుంది. భారతదేశంలో ఎట్లయితే నిర్ణయిస్తుందో అన్ని నిర్ణయిస్తుంది. Right. ఇక్కడ నుంచి వక్ఫ్ ఎట్టి పరిస్థితుల్లో ముస్లిం సోదరులకు చెప్తున్నాం, మేము బహిరంగంగా మీ ఆస్తులన్నీ వక్ఫ్కి ఇచ్చుకోవచ్చు, రైట్. కానీ మీరే ఇచ్చుకోండి. రైట్. ఓకే.